జై శ్రీరామ్. నమస్తే అందరికీ. పాత నెట్ డ్రెస్సులు, పాత నెట్ చీరలు ఉంటాయి కదండి. ఆ నెట్ డ్రెస్సుల పైన అయితే చున్నీలు అయితే బాగానే ఉంటాయి. వాటితోనే మనం క్యారీ బ్యాగులు అయితే రెడీ చేసుకోవచ్చు. అవి ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాం. సైడ్స్కున్న అంచులన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవచ్చు. వాటిని కొంచెం కటింగ్ చేస్తే కూడా ఇట్లా చీల్చితే చినిగిపోతుంది. కానీ అంచులు అయితే గట్టిగా ఉంటాయి. నెట్ క్లాత్ తీసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే అంత పెద్దగా కట్ చేసుకోవాలి. ఎట్లా అంటే కర్చీఫ్ మోడల్గా మళ్ళీ కరెక్ట్గా ఈక్వల్గా 4 వైపులుగా ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. చూసుకొని 4 మడతలుగా వేసుకోవాలి. కర్చీఫ్ని మడత పెట్టినట్టు మడత పెట్టి తర్వాత దాన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ రాని వాళ్ళు ఒక ప్లేట్ కొనలకు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ మూలకు పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ షేప్లో ఆ మార్కింగ్ తగ్గట్టుగా మనం కటింగ్ అయితే వేసుకోవాలి. అంతే సింపుల్గా. మనం ఇంకా దీంట్లో కుట్టడానికి ఇంకేం లేదు. మిషన్ పైన కుట్టడము అట్లా ఇట్లా ఏం చేసే అవసరం లేదు. ఒక సూది అయితే కావాలి, దొడ్డు సూది. నార్మల్గా మనకి చేతి పని చేయడానికో లేకుంటే ఇంట్లో కుట్లు పెట్టుకోవడానికో ఉన్న సూది కాకుండా ఇంత పెద్ద సైజు అయితే సూది అయితే కావాలి. ఎందుకంటే దానికి ఈ ఈ అంచు ఉంది కదా, ఆ అంచు అయితే ఆ సూది హోళ్ళకించి అయితే పట్టేంత దొడ్డుగా అయితే ఉండాలి అది. ఇంకా ఏం లేదు. దాంతో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సైడ్లు మొత్తం అట్లా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. మొత్తం చుట్టూ అయితే కుట్టుకోవాలి. ఇవి ఎంత క్యారీ బ్యాగులు ఎంత యూజ్ అవుతాయి అంటే ఈ ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి, ఏమైనా కడిగి అందులో వేసుకొని మనము నీళ్ళు వడవడానికి కూడా, ఎక్కడైనా కడిగి అందులో పోసుకొని హ్యాంగ్ చేసి పెడితే కూడా మంచిగా నీళ్ళన్నీ వడిచిపోతాయి. ఇంకా మనం ఆర్నమెంట్స్ కూడా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అట్లా అక్కడిక్కడ పడేసే వాళ్ళు ఒక దీంట్లో వేసుకొని ఒక పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ప్లేస్ లేని వాళ్ళు ఒక గోడకి మూలకు కూడా తలిగేసుకుంటారు కదా, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్గా ఇట్లా కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టినాక 2 చివర్ల ముడి వేసుకోవాలి. ఇంతే. ఇంత సింపుల్గానైతే బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మంచి క్లాత్లు అయితే కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మనము బయటకి హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి క్లాత్లు అయితే మన ఫ్రిడ్జ్లో కూరగాయలకైనా దేనికైనా స్టోర్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఓపెన్ చేయడానికి కూడా, ఓపెన్ చేసి మనం దాంట్లో ఏమైనా పెట్టడానికి కూడా ఎంత ఈజీగా ఉంటుంది. మళ్ళీ తీసుకోవడం కూడా తొందరగా తీసుకోవచ్చు. దాన్ని ఇట్లా క్యారీ బ్యాగ్ లాగా కూడా వాడుకునేటట్టుగా యూజ్ అవుతుంది ఇది మనకి. మళ్ళీ లైట్ వెయిట్, బరువు కూడా ఏమి ఉండదు కదా, నెట్దే కదా క్లాత్. దీంట్లో మీకు చూపించడం కోసమని మిరపకాయలు, టమాటాలు అట్లా వేసి చూపిస్తున్నా. ఇట్లా విప్పుకోడి దానిలో ఓపెన్ చేసి వేయడానికి ఈజీగానే ఉంటుంది. మనం అది తీసి మనం కూరగాయలు తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇట్లా ముడి వేసుకోవచ్చు. ఇట్లా క్యారీ బ్యాగ్ లాగా కూడా ముడి వేసుకోవచ్చు. అట్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.